హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మిల్ మేకర్ 65 ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ మనం ఒక గిన్నెలో వాటర్ పోసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఆ బాయిల్ చేసుకున్న వాటర్లో ఈ మిల్ మేకర్స్ని వేసుకోవాలి. కొన్ని కూల్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మిల్ మేకర్స్ని ఇలా వాటర్ లేకుండా గట్టిగా ప్రెస్ చేసి వేరే బౌల్లోకి వేసుకోవాలి. బాయిల్ చేసుకున్న వాటర్లో కొన్ని కూల్ వాటర్ కూడా వేసుకుంటే ఇలా ప్రెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కొంచెం మైదా పిండి వేసుకోవాలి, కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోవాలి, కొంచెం ధనియా పిండి వేసుకోవాలి, కొంచెం సాల్ట్, కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కొన్నే వేసుకోవాలి, చూసుకుంటూ వేసుకోవాలి. ఈ మిల్ మేకర్స్ని ఈ విధంగా మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఈ మిల్ మేకర్స్ని ఒక్కొక్కటి ఈ ఆయిల్లో వేసుకోవాలి. ముద్దలాగా కాకుండా ఒక్కొక్కటి ఇలా సపరేట్గా వేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు, ఆనియన్స్ ఈ ఆయిల్లో వేసుకోవాలి. పచ్చిమిర్చీలు, ఈ ఆనియన్స్ కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా అల్లము, వెల్లుల్లి ఈ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి. కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. కొంచెం సోయా సాస్ వేసుకోవాలి. కొంచెం వెనిగర్ వేసుకోవాలి. ఈ సాసులు వేసుకోవడం వలన ఈ మిల్ మేకర్స్కి టేస్ట్ బాగా వస్తుందండి. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాక మనం వేయించుకున్న మిల్ మేకర్స్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ వరకు వీటిని ఇట్లానే ఫ్రై చేసుకోవాలి. చూడండి మిల్ మేకర్స్ అన్నీ సపరేట్గా ఉన్నాయో. ఈ మిల్ మేకర్ 65 కూడా సేమ్ చికెన్ 65 లాగానే ఉంటుందండి టేస్ట్. ఓకేనండి, మన మిల్ మేకర్ 65 రెడీ. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. Thank you for watching.